ఈ క్లాస్లో మనం ఫైల్ ట్యాబ్ అంటే ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనం ఇమ్మీడియట్గా బ్యాక్ స్టేజ్ వ్యూలోకి వెళ్తాం. ఈ బ్యాక్ స్టేజ్ వ్యూలో ఉండే ఫైల్ ఆప్షన్స్, ప్రింట్ ఆప్షన్స్ ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. అండ్ షేర్ ఎట్లా చేయాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అంటే మన ఎంఎస్ వర్డ్ ఫైల్ని ఎలా వేరే ఫైల్గా పీడిఎఫ్ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇట్లాంటివంతా కూడా ఇక్కడే మనకి వస్తాయి అన్నమాట. మరి ఇక్కడ మనకి బ్యాక్ స్టేజ్ వ్యూ నుంచి మళ్ళీ నార్మల్ వ్యూలోకి రావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మామూలుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ ట్యాబ్ సిస్టమ్స్. బట్ ఫైల్ మీద మాత్రం ఫైల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇట్లా బ్యాక్ స్టేజ్ వ్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్, లేదంటే టెంప్లెట్స్ ఉంటాయి, డిఫరెంట్ టెంప్లెట్స్. మోర్ టెంప్లెట్స్ అంటే డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అంతా కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ ఎలా డిజైన్ చేయాలి అనే దానికి, అండ్ కాలమ్స్ రిజ్యూమ్ ఎలా అనే దానికి, ఇట్లా మోర్ టెంప్లెట్స్ ఏమైనా కావాలనుకుంటే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాంక్ డాక్యుమెంట్ మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడ లిస్ట్ వస్తాయి, రీసెంట్గా మీరు చేసినట్లు. అండ్ పిన్డ్ ఫైల్స్ యూ వాంట్ ఈజీలీ ఫైండ్ లేటర్. సో ఏదైతే మీరు పిన్ చేస్తున్నారో వాటిల్ని పిన్డ్ డాక్యుమెంట్స్గా మనం తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ పిన్ చేసాం అనుకోండి, ఇక్కడ పిన్ దిస్ ఐటమ్ టు ద లిస్ట్. సో పిన్డ్ ఇక్కడ చూడండి. సో అట్లా మనం పిన్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఏ డాక్యుమెంట్ అయితే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారో వాటిని పిన్ చేసుకోవచ్చు. రైట్. మరి ఒక డాక్యుమెంట్ని, న్యూ డాక్యుమెంట్ని మనం తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, న్యూ అని క్లిక్ చేస్తే కూడా ఏ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అంటే బ్లాంక్ డాక్యుమెంట్ అండ్ మోర్ టెంప్లెట్స్. అండ్ ఇక్కడ ఈ టెంప్లెట్స్ ఇంకా రకరకాలుగా కార్డ్స్, అంటే ఓన్లీ విజిటింగ్ కార్డ్స్కి సంబంధించినటివి. అండ్ ఆన్లైన్ చూడండి, థౌజండ్స్ ఆఫ్ ఆన్లైన్ టెంప్లెట్స్ అంటుంది. అంటే కంపల్సరీగా మీకు నెట్ అనేది ఉండాలి. నెట్ ఉంటే ఆ యొక్క మోడల్స్ మీరు తీసుకోవచ్చు. ఆ మోడల్స్ తీసుకొని మీరు లైక్ సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. మీరు దాంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ క్రియేట్ అంటున్నాను. సో దెన్ గో అండ్ క్రియేట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బిజినెస్ కార్డ్ని మార్చాము. ఇట్లా మూవ్ చేసేసరికి ఇది మారింది. డౌన్లోడింగ్ యువర్ టెంప్లెట్. ఆన్లైన్లో ఉంటేనే మీకు ఇవన్నీ కూడా కుదురుతాయి. ఓకే. సో చూడండి, ఈ శాంపుల్గా ఇది రావడం జరిగింది. మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా టైప్ చేసుకొని మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఓకే. వన్స్ మీరు ఈ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి జనరల్గా సేవ్ అనేది చేస్తారు. సేవ్. సో సేవ్ అనగానే మీకు సేవింగ్ ఆప్షన్స్లో మీరు గమనించవచ్చు, ఇది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, ఆన్లైన్లో వన్ డ్రైవ్లోకి వెళ్తుంది. వన్ డ్రైవ్ అనేది ఒక క్లౌడ్ స్పేస్ ఏరియా. సో అక్కడ వెళ్ళి మీకు అక్కడ ఉన్న స్పేస్లో మీకు అది స్టోర్ కావడం జరుగుతుంది. అంటే మీ లోకల్ కంప్యూటర్లో కాకుండా అక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది. లేదంటే మీకు లోకల్గా స్టోర్ కావాలనుకుంటే దిస్ పీసీ జనరల్గా డాక్యుమెంట్స్, లేదంటే మీకు నచ్చిన ఫోల్డర్లో మీరు పెట్టుకుంటారు. డాక్యుమెంట్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ కింద మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ అని నేను సేవ్ చేస్తాను. సేవ్.
చూడండి ఆటోమేటిక్గా ఈ నేమ్ అనేది పైన టైటిల్ బార్లో రావడం జరిగింది, కార్డ్స్ అని. ఓకే, మరి ఇప్పుడు దీనికి మనం ఆల్టర్ చేసాం ఏదైనా సంథింగ్, యువర్ నేమ్ హియర్ సంథింగ్ ఇట్లా ఆల్టర్ చేసాం. ఓకే, చూడండి అన్నిటికి కూడా ఎడ్యూసాఫ్ట్ 4U అనే రావడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఫస్ట్ది అట్లానే ఉంచి ఇంకొక పేరు దీనికి పెట్టాలి. సో డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ తీసుకుంటారు, డాక్యుమెంట్స్ అండ్ కార్డ్స్ మోడిఫైడ్, ఇట్లా ఇంకొక పేరు మీరు పెట్టడం జరుగుతుంది. సేవ్. మరి ఇక్కడ ఈ సేవ్ యాజ్లోనే మీకు ఇంకా మీరు చూడొచ్చు, సేవ్ యాజ్ డాక్యుమెంట్స్, ఇక్కడ చూడండి సేవ్ యాజ్ టైప్ వర్డ్ డాక్యుమెంట్ అని ఉంది. వర్డ్ డాక్యుమెంట్ కాకుండా ఇక్కడ మీకు క్లిక్ చేస్తే రకరకాల ఫార్మాట్స్ వస్తాయండి, మీరు చూడవచ్చు. అంటే ఇదే వర్డ్ డాక్యుమెంట్ని వెబ్ పేజ్ లాగా కూడా మనం సేవ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఓల్డ్ ఫార్మాట్ 97/2003 అంటే మామూలుగా మనకి DOCX అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది మనం సేవ్ చేసిన ఫైల్స్కి. అట్లా కాకుండా ఓల్డ్ ఫార్మాట్ DOC ఫార్మాట్లో కావాలంటే DOC ఫార్మాట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్ మారింది కాబట్టి సేమ్ పేరే ఇస్తున్నాను, చూడండి సేవ్ యాజ్. ఓకే, దీన్ని కంపాటబిలిటీ చెక్కర్ అంటే ఇది వర్షన్ వేరు అది వర్షన్ వేరు. సో ఇక్కడ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ద ఎర్లియర్ వర్షన్ ఆఫ్ ద వర్డ్, అంటే పాత వర్షన్లో ఈ ఇట్లా ఉన్న సెట్టింగ్స్ సపోర్ట్ చేయవు. ఓకే, చెక్ కంపాటబిలిటీ అని అడుగుతుంది. కంపాటబిలిటీ మోడ్లో ఇది సేవ్ అయింది ఓల్డ్ ఫార్మాట్లో. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఎడిటింగ్ సేవ్ యాజ్, ఇదే డాక్యుమెంట్స్లోనే నేను ఇంకొక ఫార్మాట్లో సేవ్ చేస్తాను, దట్ ఈస్ వెబ్ పేజ్ లాగా దీన్ని సేవ్ చేస్తున్నానండి. సేవ్ అంటున్నాను, సో సేవ్ అయింది. ఇక్కడ ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఓకే కంటిన్యూ కంపాటబిలిటీ మోడ్, ఇది వెబ్ పేజ్ లాగా ఇప్పుడు ఉంది. మరి మీరు అవి ఎలా చూడాలి, ఒకే ఫైల్ని ఇన్ని మార్పులు మనం చేసాం, మరి ఎక్కడ ఉన్నాయి అవి? మీరు విండో కీ పట్టుకొని కీబోర్డ్లో విండోకి E అని ఇవ్వండి, లేదంటే ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి, ఫైల్ ఎక్స్ప్లోరర్కి. ఓకే, లేకపోతే ఇక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ అని తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ ఈ ఫోల్డర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా సరే ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మనకి ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్స్లో అవి సేవ్ అయి ఉన్నాయి. మీరు చూడొచ్చు కార్డ్స్ అనేది మన ఒరిజినల్ అక్కడ నెట్లో నుంచి డౌన్లోడ్ చేసింది. అండ్ కార్డ్స్ మోడిఫైడ్, ఇది చూడండి 97/2003 ఫార్మాట్లో ఉంది. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్ ఏముంది? DOC, జస్ట్ డాక్యుమెంట్ ఫైల్. అదే కార్డ్స్ మోడిఫైడ్, ఇక్కడ ఈవెన్ ఐకాన్ ఇక్కడ దీనికి సింబల్ కూడా చూడండి, ఇది ఓల్డ్ వన్ అండ్ ఇది న్యూ వన్. కార్డ్స్ మోడిఫైడ్ ఇది కూడా వర్డ్ డాక్యుమెంటే, బట్ దీని సైజ్ చూడొచ్చు, దీని సైజ్ చూడొచ్చు, ఇది ఒకటిగానే ఉంటాయి ఇంచుమించు, ఒరిజినల్ కాబట్టి ఇది. సో దీని ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్ DOCX, ఇది లేటెస్ట్ వన్ అనమాట. అంటే మీరు పాత MS వర్డ్ వాటిని వాడుతున్నట్లయితే అప్పుడు 97/2003 వరకు, అంటే MS ఆఫీస్ XP అట్లాంటివి ఏదన్నా ఉన్నాయి దీంట్లో నుంచి దాంట్లో ఓపెన్ చేయాలి, అలాంటప్పుడు
ఇలా చేసుకోవచ్చు. మరి ఇదేంటిది కార్డ్స్ మాడిఫైడ్ హెచ్టిఎంఎల్ అంటే వెబ్ పేజ్లో ఓపెన్ అయ్యే డాక్యుమెంట్. చూడండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటున్నాం. దీన్ని ఓపెన్ చేయండి కావాల్సింటే. ఓపెన్ విత్ అని కూడా మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ అవుతుంది. లేదు నేను గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయాలి, గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాను. చూడండి, మనకి నెట్లో వచ్చిందే హెచ్టిఎం అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజ్ లాగా తయారైంది. సో ఇట్లా ఒక డాక్యుమెంట్ని మనం డిఫరెంట్ వేస్లో మనం సేవ్ చేసుకోవచ్చు, వాటిల్ని ఓపెన్ చేసుకోవచ్చు విత్ సేవ్ యాజ్ ఆప్షన్. సో ఇప్పుడు నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలి. సో దట్ ఈజ్ ఇక్కడ ఇది ఒరిజినల్ వన్ అనుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చేంజ్ కావడం జరిగింది. దీని యొక్క ఇన్ఫో చూసుకోండి ఏది అనేది. ఇన్ఫో, ఫైల్ ఇన్ఫో అనగానే మీకు తెలుస్తుంది. సో దీని సైజ్ ఎంత, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి దీంట్లో, టోటల్ ఎడిటింగ్ టైం, ఎడిట్ ఎంత చేసాం, మనమేం దాంట్లో పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. అండ్ ఇంకా ఆథర్ ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇంకా షో ఆల్ ప్రాపర్టీస్ అంటే అన్నీ వస్తాయి. సో ఇది మనకి అండ్ యూ కెన్ అప్లోడ్ ఫ్రమ్ హియర్, యూ కెన్ షేర్, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఆప్షన్స్. కాపీ పాత్, ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ లొకేషన్ అన్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది వెబ్ పేజ్నే మనకి లొకేట్ చేస్తుంది. సో నేను ఈ వెబ్ పేజ్ ఫైల్ కాకుండా దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్, ప్రజెంట్ డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ క్లోజ్ ఇట్. సో ఇప్పుడు ఏం లేవు, నేను మళ్ళీ ఓపెన్. ఏంటి మనకి ఎగ్జాక్ట్గా మనం ఒరిజినల్ ఏదైతే డాక్యుమెంట్ చేసామో ఆ డాక్యుమెంట్ని మనం తీసుకోవాలి. సో దిస్ విల్ బి ద, చూడండి మీకు అక్కడ లొకేట్ చేయగానే కార్డ్స్ మాడిఫైడ్ డాట్ డిఓసి అంటుంది. అండ్ దీనికి వెళ్దాం, కార్డ్స్ మాడిఫైడ్ డాట్ డిఓసిఎక్స్, ఇది మనకి ఒరిజినల్ వన్. అండ్ ఆఫ్ కోర్స్ మీకు వ్యూలో వచ్చేసి ఇక్కడ మామూలు వ్యూ చూపించటం లేదు, మీరు అందుకనే వ్యూలో వెబ్ లేఅవుట్ వ్యూ అని చూపిస్తుంది. మీరు ప్రింట్ లేఅవుట్ వ్యూ ఇది తీసుకోండి, మామూలుగా మీకు చూపిస్తుంది. ఈ వ్యూ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ చూద్దాం. వెబ్ లేఅవుట్ ఇంతకు ముందర మార్చేసాం కాబట్టి అది అట్లానే ఉంది. ప్రింట్ లేఅవుట్ వ్యూ తీసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఫైల్ ఇన్ఫో అనగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎడిటింగ్ టైము ఇవన్నీ కూడా మనకి రాలేదు. నేను ఎడిట్ చేస్తానండి ఇప్పుడు వెళ్ళి. సపోజ్ ఎంటర్ యువర్ నేమ్ హియర్, ఇవన్నీ కాస్త మారిపోయినాయి. సో లైక్ ఎడుసాఫ్ట్ ఫర్ యూ, ఎందుకంటే ఇంతకు ముందర కన్వర్ట్ చేసాం కదా మనం, ఆ కన్వర్ట్ చేసినప్పుడు ఇవన్నీ చేంజ్ అయినాయి. ఇప్పుడు అప్డేట్ చేసాం కాబట్టి ఐ విల్ సేవ్ దిస్ వన్ వన్స్ అగైన్. వన్స్ సేవ్ చేసిన తర్వాత మీరేమి మళ్ళీ దానికి పేరు ఇవ్వక్కర్లేదు. ఎడుసాఫ్ట్ ఫర్ యూ. సో కంట్రోల్ ఎస్ అంటున్నాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. సేవింగ్ కార్డ్స్ మాడిఫైడ్. ఓకే, కంపెనీ అడ్రస్ ఏమన్నా మారుద్దాం. సేవ్.
సో ఓకే, లోపలైతే మనం మార్చడం జరిగింది. ఇట్లా సమ్ మాడిఫికేషన్స్ చేసిన తర్వాత కంట్రోల్ ఎస్ అని ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి మీరు ఫైల్లోకి వెళ్ళి ఇన్ఫో అనేది చూడండి. సో నెంబర్ ఆఫ్ పేజెస్ వర్డ్స్ ఏ ఉన్నాయి అండ్ లాస్ట్ మాడిఫైడ్ ఎప్పుడైంది ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది. ఎడిటింగ్ టైం చూడండి 0 minutes అనే చూపిస్తుంది. ఇక అంటే మనం అంత ఎడిటింగ్ ఏమీ పెద్ద చేయలేదు. ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి చూపించడం జరుగుతుంది. ఓకే, ఇలా ఇంకా దీనికి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ని. ఇవన్నీ కూడా హౌ టు ప్రొటెక్ట్ అనేది పాస్వర్డ్స్, ఆల్వేస్ ఓపెన్ రీడ్ ఓన్లీ, ఇవన్నీ హౌ టు ప్రొటెక్ట్ అనే దీంట్లో నేను సపరేట్గా చెప్తాను. అది ఓకే. జస్ట్ మనం ఇప్పుడు ఫైల్ని ఎట్లా సేవ్ చేసి ఎట్లా న్యూ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో సేవ్ చేసి మళ్ళీ ఎట్లా దాన్ని ఓపెన్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, సేవ్ యాజ్ ఎలా చేయాలి అనేది మాత్రం మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ప్రింటింగ్ ఎలా తీసుకోవాలి, ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. మనం ప్రింట్ ఆప్షన్ చూద్దామండి. మరి ప్రింట్ ఆప్షన్ అనగానే మనకి ప్రింట్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ వస్తాయి. దాని యొక్క ప్రివ్యూ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, ఎలా అది ప్రింట్ అవుతుంది అనేది. ఇక్కడ చూడండి, మీకు ప్రింట్ అని ఇచ్చామనుకోండి. సో సేవ్ ప్రింట్ అవుట్పుట్ యాజ్ అంటే ఒక ఫైల్లోకి అది వెళ్తుంది. సేవ్ ప్రింట్ అవుట్పుట్ యాజ్ సేవ్ టైప్ పీడిఎఫ్లోకి వెళ్ళడం జరుగుతుంది. నేను క్యాన్సిల్ అంటున్నాను. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఎందుకు అలా వచ్చింది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్లో నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి ఏంటి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పేజెస్, నెంబర్ ఆఫ్ కాపీస్ ఒక 6 కాపీస్ అనుకున్నామండి. మరి ఈ ప్రింటర్ ఏంటి? కోర్స్ మనకి ఇప్పుడు ప్రింటర్ అటాచ్ చేస్తుంటే ఏ ప్రింటర్ అయితే ఉంటుందో మీకు అది హెచ్పి ప్రింటరా ఇవన్నీ కాదు, ఇవన్నీ లేవు యాక్చువల్గా. ఇది ఏదో డిఫాల్ట్గా తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అనేది తీసుకుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. మీకు ఒరిజినల్ ప్రింటర్ అనేది ఈ హెచ్పినో, ఎస్పానో, ఎప్సానో, ఇట్లా కెనాన్ ప్రింటరో ఇట్లాంటివి ఉంటాయి. అందుకని ప్రింట్ టు పీడిఎఫ్ అనగానే మనకి ప్రింట్ పీడిఎఫ్కి వెళ్తుంది. మీరు ఇంకా ప్రింటర్ ప్రాపర్టీస్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఏం లేవు పెద్ద ఆప్షన్స్. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అని మాత్రమే ఉంది. మరి ప్రింటర్ని నేను చేంజ్ చేస్తానండి. లైక్ యాడ్ ప్రింటర్. యాడ్ ప్రింటర్ అంటే మీకు కంపల్సరీగా ఇది ఆ ప్రింటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉండాలి. జస్ట్ ఐ విల్ ట్రై. సో చూడండి, యాడ్ ప్రింటర్స్ ఆర్ స్కానర్స్ అని ఇక్కడ రావడం జరిగింది. మరి సెర్చింగ్ ఫర్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్. మీకు ప్రింటర్ అటాచ్ చేసుంటే ఆ యొక్క ఇవనేది వస్తుంది. దాని సాఫ్ట్వేర్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే నేనేం చేస్తున్నానంటే ఏదో ఇక్కడ ఉండే దీన్నే తీసుకుంటాను, ఎందుకంటే మనం ప్రింటర్ని అటాచ్ చేయలేదు ఇక్కడ.
సో ఈ పీడిఎఫ్ కాకుండా లైక్ ఏదో సంథింగ్ ఫ్యాక్స్ ఏదో వేరేది తీసుకున్నానండి. మరి ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలనేది ఇస్తాము. అండ్ ఈ ప్రింటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. పేపర్ సైజ్ ఏంటి, మీరు ఆ ప్రింటర్లో వాడబోయే పేపర్ సైజ్ ఏంటి, లెటర్ సైజా, లీగలా, A4 సైజా ఏంటనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా మనం A4 ఇట్లాంటి సైజెస్ వాడుతూ ఉంటాం. మీరు చూడొచ్చు A4. A3 అన్నాం అనుకోండి మీకు చాలా పెద్దదిగా వస్తుంది. A5 అన్నాం అనుకోండి ఇంకా సైజు తక్కువ వస్తుంది. పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా? ల్యాండ్స్కేప్ అంటే ఇట్లా హారిజంటల్గా ప్రింట్ అవుతుంది. పోర్ట్రేట్ అంటే ఇట్లా నిలువుగా ప్రింట్ అవుతుంది. అండ్ ఇమేజ్ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ప్రింటర్ని బట్టి మారిపోతాయండి. ఇక్కడ ఫ్యాక్స్ రిఫరెన్సెస్ అని ఉంది, కానీ మీరు ఒరిజినల్ ప్రింటర్ని యాడ్ చేస్తే ప్రింటర్ ఆప్షన్స్ చాలా వస్తాయి మీకు. బ్లాక్ అండ్ వైట్, కలర్ ఎంత డెప్త్ కావాలి, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ ఆప్షన్స్ ఇవే ఉంటాయని అనుకోబోకండి. మీరు ప్రింటర్కి చాలా చేంజెస్ ఉంటాయి. మీరు అవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రింట్ ఆల్ పేజెస్ విత్ హోల్ థింగ్. ఆల్ పేజెస్, అన్ని పేజీలు ప్రింట్ కావాలా? లేదు, పేజెస్ 1 to 3 అన్నా అంటే 1వ పేజీ నుంచి 1-3 అని ఇట్లా ఇవ్వాలి. లేదు, మీకు పేజెస్ 1,5,8 ఆ పేజెస్ ప్రింట్ కావాలి, ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో మనకి ఇది వదిలేసామనుకోండి, ప్రింట్ ఆల్ పేజెస్, అన్ని పేజీలు ప్రింట్ అవుతాయి. ఇక్కడ మీరు ప్రింట్ సెలెక్షన్, కరెంట్ పేజ్, ప్రస్తుతం ఉండే పేజే ప్రింట్ కావాలా? ఓకే, నేను ప్రింట్ కరెంట్ పేజ్ అని తీసుకుంటున్నాను. ఈ పేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ప్రింట్ కరెంట్ పేజ్ కాకుండా ప్రింట్ ఆల్ పేజెస్ అని ఇస్తాను. ఇప్పుడు పేజెస్ 1 to 10 అంటామండి. అఫ్కోర్స్ ఇక్కడ 10 పేజెస్ లేవు, బట్ జస్ట్ ఇమాజిన్. మరి ప్రింట్ 1-sided, ఒక పక్కే ప్రింట్ కావాలా? లేకపోతే మాన్యువల్లీ ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల ప్రింట్ కావాలా? ఈ ఆప్షన్స్ కూడా మీకు చేంజింగ్ ఉంటుంది మీరు అటాచ్ చేసిన ప్రింటర్ని బట్టి. అండ్ కొలేటెడ్ అంటే సపోజ్ ఇక్కడ ఎన్ని కాపీస్ ఇచ్చారండి? 6 కాపీస్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని పేజీలు అండి? 1 to 10 పేజెస్. అంటే ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క పేజీ 6 కాపీలు అంటే మొత్తం 60 కాపీస్ మీకు ప్రింట్ కావడం జరుగుతుంది. 60 కాపీస్ ప్రింట్ కావడం జరుగుతుంది. మరి ఈ 60 కాపీస్ ప్రింటింగ్ అంటే ఆ ప్రింటింగ్ ఇట్లా కొలేటెడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ 1 to 10 ఇవి ప్రింట్ అయిపోతాయి ఒక కాపీ. మళ్ళీ 1వ పేజీ నుంచి 10వ పేజీ వరకు మళ్ళీ రెండోసారి ఇట్లా మనకి సెట్స్గా ప్రింట్ అవుతుంది. అలా కాదు, మీకు అన్కొలేటెడ్ అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ కాపీ 6 టైమ్స్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ సెకండ్ కాపీ 6 టైమ్స్ ప్రింట్ అవుతుంది, థర్డ్ కాపీ మీకు 6 టైమ్స్, అట్లా 10 కాపీస్ ఒక్కొక్క కాపీ 6 టైమ్స్ ఇట్లా ప్రింట్ అవుతుంది. ఇది అన్కొలేటెడ్. మీకు ఎట్లా కావాలనుకుంటే మీరు ఏ విధంగా ఒక బుక్ని ప్రిపేర్ చేయబోతున్నారో లేదంటే ఏది కంఫర్ట్గా మీకు అనుకుంటుందో అలా మీరు ఈ కొలేటెడ్ అన్కొలేటెడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ప్రింటింగ్ ఎలా తీసుకోవాలి అంటే ఏదైనా బైండింగ్ చేస్తున్నారా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మీరు ఒక బుక్ లాగా ప్రిపేర్ చేస్తున్నారా లేదంటే పిన్ చేయబోతున్నారా
ఏంటి లేదంటే మీ ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ప్రింట్ ఓరియంటేషన్. జనరల్గా పోర్ట్రేట్ అంటే ఇట్లా నిలువుగా ఉంటుంది. లేదు మీకు ల్యాండ్స్కేప్ అంటే ఇట్లా అడ్డంగా ప్రింట్ అవుతుంది సైడ్. ఇవి ఇక్కడ సెట్ అయిపోయినాయా లేదా అనేది మీ అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఈ సైజు లెటర్ సైజ్ అక్కడేమో A4 అని పెట్టాం, ఇక్కడ లెటర్ సైజ్ పెట్టాం. నేను ఇక్కడ లైక్ లీగల్ అంటాను. చూడండి 21.59 ఇంటూ 3.56 సెంటీమీటర్స్ లీగల్. అదే ఇక్కడ చూడండి A4 ఎన్ని సెంటీమీటర్లు ఉంది అంటే లీగల్ అనేది దీనికంటే పెద్ద సైజు. ఇక్కడ సైజు ఎన్హాన్స్మెంట్స్ జరిగినాయి. మరి ఇలా కాదు, ఇంకా కూడా ఎక్కువగా మనం ఇంకా పెద్ద సైజు పెద్ద పేపర్లో ప్రింట్ కావాలి అంటే అంత పెద్ద మామూలు చిన్న ప్రింటర్లో అయితే ఈ సైజు రాదు. సపోజ్ ఇక్కడ A3 అనేది ఉందనుకుందాం. ఇక్కడ A3 అనేది ఇక్కడ లేదు మనకి లిస్ట్లో. అంటే ప్రింటర్ని బట్టి అవి వస్తాయి అన్నమాట ఈ ప్రింటింగ్ సైజెస్. చూద్దాం A6 ఇవన్నీ ఉన్నాయి కానీ చిన్నవి. మీరు సైజెస్ మీ ఓన్గా కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రింటర్ ప్రాపర్టీస్లో చూద్దాం. ఇక్కడ లీగల్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. A3 ఏమన్నా ఉందా? లేదు, ఇక్కడ లేదు. ఈ పర్టికులర్ దానికి A3 అంత సైజు ఫ్యాక్స్ కానీ ఇక్కడ మనం ఫ్యాక్స్ టైప్ ప్రింటర్ తీసుకున్నాం, అంత పెద్ద పేపర్ ఇక్కడ పెట్టాం. ఓకే, ఇట్లా మీరు ప్రింటింగ్ అనేది ఎట్లా వస్తుంది అనే దాన్ని బట్టి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఏ పేపర్లో మీరు పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇది చూడండి నాకు ప్రాపర్గా ఇక్కడ రాలేదు, ఇక్కడ కట్ అయిపోతుంది, వీటిలంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ మార్జిన్స్ ఏంటి? ఇక్కడ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ మార్జిన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా మీరు. సో లెఫ్ట్ సైడ్ మార్జిన్ నేను ఇంక్రీజ్ చేస్తున్నానండి, ఇట్లా పెట్టాను. అంటే లెఫ్ట్ సైడ్ మీకు ప్రింట్ అయ్యేటప్పుడు మార్జిన్ ఎక్కువగా వస్తుంది. అంటే ఏదైనా గిన్నింగ్ చేసుకోవాలి అట్లాంటప్పుడు ఈ మార్జిన్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, కస్టమ్ మార్జిన్. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మార్జిన్ నేను ఓల్డ్ అంతా పెడుతున్నాను. ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు ఎట్లా వస్తుంది అనేది. చూడండి లెఫ్ట్ సైడ్ ఎక్కువ మార్జిన్ రావడం జరిగింది. ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్స్ టాప్ బాటమ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 1 పేజ్ పర్ షీట్, ఒక పేజే ఒక షీట్కి మీరు ప్రింట్ అయ్యే విధంగా. 2 పేజెస్ పర్ షీట్ అంటే మీకు 2 పేజెస్ పడతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ పేజ్ సెటప్ అని కూడా ఇక్కడ ఉంది, ఇంతకు ముందర వచ్చిందే మనకి. పేపర్ ఏంటి అండ్ ఈ మార్జిన్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేపా పోర్ట్రేటా ఇవన్నీ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇవన్నీ కూడా. అప్లై టు హోల్ డాక్యుమెంట్ అంటే మొత్తం డాక్యుమెంట్ మొత్తానికి ఇది అప్లై అయిపోతుంది. అండ్ సెట్ యాజ్ డిఫాల్ట్ మాత్రం ఎప్పుడు క్లిక్ చేయకండి, ఇవే సెట్టింగ్స్ అన్నిటికీ వస్తాయి ప్రతిసారి, కాబట్టి అది అప్లై చేయొద్దు ఎప్పుడు. జస్ట్ ఓకే అనండి, లేదంటే క్యాన్సిల్ పెట్టుకోండి టెంపరవరీగా అయితే. సో మరి ఫైనల్గా అన్ని సెటప్లు చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఈ 1, 2 పేజెస్లో ఇది ప్రింట్ అవుతుంది. బట్ సెకండ్ పేజ్లో చూడండి అంటే ప్రాపర్గా రావటం లేదు. అంటే దీని మీద ఉన్న ఈ ఎడిటింగ్ ఈ బాక్స్ నెక్స్ట్ పేజ్లో కంటిన్యూషన్ వస్తుంది. అంటే మీ పేజ్ సెటప్ మీ ప్రింటర్ సెటప్ కరెక్ట్గా లేదని అర్థం. ఎందుకు కరెక్ట్గా లేదు? మనం తీసుకున్నది అసలు ప్రింటరే కాదు, ఇక్కడ జస్ట్ డమ్మీ ఇవన్నీ కూడా. మనం ఒరిజినల్ ప్రింటర్ని యాడ్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ ప్రింటర్ యొక్క డ్రైవర్స్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ కూడా సెట్టింగ్ అనేది కరెక్ట్గా మనం చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను శాంపిల్ మాత్రమే చెప్తున్నాను. సో ఇట్లా అయిన తర్వాత ఫైనల్గా మనం ప్రింటింగ్ అనేది తీసుకుంటాం. మరి ఈ ప్రింటింగ్ తీసుకునేటప్పుడు ఈ ప్రింటర్ క్యూ అంటే మెమొరీలోకి ఇది వెళ్ళడం జరుగుతుంది. సో మెమొరీలోకి వెళ్ళినప్పుడు అది ఆ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది
వన్ బై వన్ మీరు ఏ సెట్టింగ్స్ అయితే ఇచ్చారో దాని ప్రకారం 1 బై 1 అది జరుగుతుంది. ఇక్కడ చూడండి, చూస్ ఫ్యాక్స్ మోడమ్ ఆర్ సర్వర్ ఇట్లా వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి అవన్నీ ఏం లేవు కాబట్టి కనెక్షన్ అడుగుతుంది, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలాగ మనం ప్రింట్ అనగానే ఆ ప్రింటింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ తోటి అది ప్రింట్ కావడం జరుగుతుంది. చూడండి, సో ఈ ఫ్యాక్స్ ప్రింటర్ కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మా నార్మల్ ప్రింటర్ అయితే ఆ సెట్టింగ్స్ వేరే ఉంటాయన్నమాట. ఓకే, ఎనీవే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రింటింగ్ అంటే జస్ట్ మినిమం ఆప్షన్స్ అయితే ఇవి ఉంటాయి. బట్ ఆప్షన్స్ అనేటివి మారుతుంటాయి ప్రింటర్కి. కాబట్టి కంపల్సరీగా మీరు వాటిని అబ్జర్వ్ చేసి మీరు ఈ ప్రింటర్ సెటప్, పేజ్ సెటప్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాజ్ పర్ యువర్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ షేరింగ్, ఎక్స్పోర్టింగ్, అండ్ అకౌంట్ రిలేటెడ్ అండ్ ఆప్షన్ రిలేటెడ్, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ సెక్యూరిటీ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం